శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో మొదటి మార్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 39.6 కిలోమీటర్ల దాకా ఈ ప్రతిపాదిత మెట్రో మార్గం ఉంటుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే విమానాశ్రయంలో మెట్రో టెర్మినల్ రైలు భూగర్భం నుంచి వెళుతుంది. రావేర్యాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ మార్గంలో మెట్రోను డెవలప్ చేస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో నుంచి భూమార్గంలో దాదాపు 18 కిలోమీటర్లు వెళుతుంది. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అండర్ గ్రౌండ్ లో 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్ మార్గంలో 6 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెంట ఎలివేటెడ్ మార్గంలో 14 కిలోమీటర్లు, భూమిపై 18 కిలోమీటర్ల మేర మెట్రో వెళుతుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి వెళ్లేలా మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుపుకుంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి ఎంత లేదన్నా 10 ఏళ్లు పడుతుందని చెప్పవచ్చు. అంతకంటే ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతంలో ప్లాట్లు కొంటే ఉత్తమం.